బ్రహ్మదేవుడు విష్ణువు నాభికమలం నుంచి ప్రత్యక్షమైన క్షణంలోనే సృష్టి అనే బాధ్యత అతని భుజాలపై పడింది. ఆదిలో సనకాదులు, సప్త ఋషులు, రుద్రుడు, మనసపుత్రులు, అగ్నిశక్తి, వాయుశక్తి, సోమశక్తి, సూర్యశక్తి, ధర్మదేవత, మానసదేవతలు, అష్టవసువులు, గంధర్వులు, యక్షుల మొదటి రూపాలు ఉద్భవించారు. వారంతా ధ్యానం, తపస్సు, జ్ఞానం కోసం పుట్టారు. కాని ప్రపంచాన్ని విస్తరించటానికి, జీవరాశులను పెంచటానికి ఒక ప్రజాపతి కావాలి. సృష్టి ముందుకు నడిపించే నాయకుడు కావాలి. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనసులోంచి ఒక శక్తివంతమైన జ్యోతిని వెలికితీశాడు. అది రూపం దాల్చింది. అతని దక్ష ప్రజాపతి మొదటి జన్మ. దక్ష ప్రజాపతి 2 జన్మలు పొందక తప్పలేదు. కారణం, మొదటి దక్ష ప్రజాపతి తపస్సు, శక్తి, సృష్టి కర్తవ్యంతో నిండి ఉన్నవాడు. అతనికి 16 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో అతి పవిత్రమైనవారు సతీదేవి, శివుడి జీవితంలో వెలుగైన ఆత్మ. సతీదేవి శివుల ప్రేమకథ, అనాది ప్రేమ. కాని ఆ ప్రేమను చెదరగొట్టినది దక్షుడి అహంకారం. అతను ఒక మహాయజ్ఞం చేయతలపెట్టి శివుడిని కావాలనే ఆహ్వానించలేదు. కాని సతీదేవి తండ్రి మీద ప్రేమతో పిలవకపోయినా యజ్ఞశాలకు వెళ్ళింది. దక్షుడు శివుని పలు విధాల అవమానపరచడంతో సతీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేక యాగాగ్నిలోకి దూకి దేహత్యాగం చేసింది. ఆ బాధ సముద్రంలా శివుని గుండెల్లో ఉప్పొంగింది. కోపంతో ఆయన వీరభద్రుని సృష్టించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. మరియు దక్షుడి శిరస్సు దేహం నుండి వేరు చెయ్యబడింది. కాని దక్షుడు ప్రజాపతి కాబట్టి అతడు జీవించాలి. అందుకే అందరూ కలిసి శివుని కోపాన్ని శాంతింపచేశారు. దక్షుడికి మేకతలను అమర్చి శివుడు అతడిని తిరిగి జీవింపచేశాడు. కొంతకాలానికి దక్షుడు అంతిమ శ్వాస విడిచాడు. ఇదే మొదటి దక్షుడి అంతిమ శ్వాస. దక్షుడు మరణించిన తర్వాత అందరూ దిగ్భ్రాంతి పట్టారు. సృష్టి ఆగిపోతుంది. జీవశ్రేణులు తగ్గిపోతాయి. ఋషులు, దేవతలు మనుషులకు మార్గదర్శి కావాలి అని వారు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. శివుడు కూడా క్రోధం చల్లారిన తర్వాత ఒకే మాట అన్నాడు: దక్షుడు మళ్లీ జన్మిస్తాడు. శివుని అనుగ్రహం, బ్రహ్మదేవుడి సంకల్పం, పృచేతసుల తపస్సు ఇవన్నీ కలిసి ప్రపంచానికి మరోసారి ఒక ప్రజాపతిని ఇచ్చాయి. దక్షుడు ఇప్పుడు పృచేతసులు అనే 10 మహర్షుల కుమారుడిగా మరిష అనే అప్సరస గర్భంలో రెండోసారి జన్మించాడు. ఈ దక్షుడు మొదటి జన్మలోని అహంకారాన్ని కోల్పోయి శాంతం, ధర్మం, సమతుల్యతలతో నిండిపోయాడు. ప్రపంచం విస్తరించాలి. జీవరాశుల వంశబలం పెరగాలి. ఈ దృష్టితో రెండో దక్షుడు 60 మంది కుమార్తెలకు జన్మనిచ్చాడు. ఈ కుమార్తెలు ప్రతి ఒక్కరూ ఒక వంశానికి మూలం. ప్రతి ఒక్కరూ ఒక జీవరాశి సమూహానికి ఆధారం. వారి వివాహాలు అద్భుతమైనవి. కశ్యప మహర్షి 60 మందిలో 13 మందిని వివాహం చేసుకున్నాడు. వారి వంశాల నుంచి జన్మించిన వారు దేవతలు, అసురులు, దానవులు, నాగులు, గరుత్మంతుడు, పశువులు, పక్షులు, మనుషులు. ప్రపంచం నిండిపోయింది. ఇతర ఋషులతో వివాహమైన కుమార్తెల వల్ల సంగీత శక్తులు, మంత్రశక్తులు, కిన్నరులు, కింపురుషులు, అగ్నివంశం, చంద్రవంశం అన్నీ విస్తరించాయి. అలా దక్షుడు రెండో జన్మలో సమస్త జగత్తుని మళ్లీ నింపాడు. మొదటి దక్షుడు అహంకారం వల్ల పడిపోయిన రాజు. అతడు సతీదేవి మరియు
శివుల ఎడబాటుకి కారణమయ్యాడు. అతని కథ అక్కడే ముగిసింది. రెండో దక్షుడు జన్మాంతర పాఠాలు నేర్చుకున్న ప్రజాపతి. అతను 60 మంది కుమార్తెలతో ప్రపంచాన్ని మళ్లీ నింపాడు. 2 దారులు, 2 పాఠాలు, ఒకే లక్ష్యం. సృష్టి కొనసాగాలి.